ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే సర్వత్రా విజయములు, అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేయుట, కొత్త ఉద్యోగములు, పాత ఉద్యోగంలో ప్రమోషన్లతోటి సర్వ ఆనుకూలతతోటి ముందంజలో ఉంటారు. అలాగే సంతానము లేదా మీ వివాహములు అంటే యువతీ యువకులకు వివాహములు లేదా పిల్లల వివాహములు, పిల్లల ఉపనయనములు, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన శుభకార్యములు, లేతే నూతన గృహ నిర్మాణాలు మీరు చేపట్టుట, శంకుస్థాపనలు ఇలాంటి వాటిల్లో మీరు ఈ వారంలో కొంతమంది బిజీగా ఉంటారు. అలాగే టీచర్లు, ప్రొఫెసర్లు, పీహెచ్డీకి సంబంధించిన విద్యార్థులందరికీ కూడా సర్వకాల సర్వావస్థల యందు భగవదానుగ్రహం ఈ వారంలో మీకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడం, వస్త్రాలను కొనడం, ఆభరణాలను కొనడము, అలాగే నూతన గృహ నిర్మాణాలకు చేపట్టడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడం వంటి విషయాలలో కూడా మీరు బిజీగానే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం సర్వత్రా అనుకూలతగా ఉంది. షష్ఠ శుక్రుడి ప్రభావం వలన చిన్నపాటి ఉష్ణ సంబంధిత ఇబ్బందులు వచ్చినా, ఋతు సమస్య ఇబ్బందులు స్త్రీలకు కలిగినా కూడా వీటిని అన్నింటినీ కూడా అధిగమిస్తారు. సప్తమ గురుడి ప్రభావం వలన శుభకార్య నిర్వహణలు అన్నీ కూడా సజావుగా జాగుతూనే ఉంటాయి. సర్వత్రా సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ధనుర్రాశి వారు ఈ వారం అంతా కూడా దత్తచరిత్ర పారాయణ చేయడం, లలితా సహస్రాన్ని పారాయణ చేయడము, బాలా త్రిపుర సుందరి నామాన్ని జపించడము చాలా మంచిది.